హైదరాబాద్ ఎల్బీ నగర్లో గందరగోళ పరిస్థితుల మధ్య జరిగిన టీజీఓ ఎన్నికలు ముగిశాయి. సభ్యుల నిరసనల మధ్య టీజీఓ అధ్యక్షులుగా ఏలూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు గెలిచారు. ట్రెజరర్గా మందపడి ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఆందోళన చేపట్టారు టీజీఓలు. నామినేషన్లు తీసుకోకుండా రూమ్కి తాళం వేసి ఏకగ్రీవం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో చిల్లరగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ టీజీఓలు. ఏకగ్రీవాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగానే జరుగుతుందన్నారు రిటర్నింగ్ అధికారి రవి. ఆలస్యంగా వచ్చిన వారు ఓటు వేసే ఛాన్స్ కోల్పోయారన్నారు. టీజీఓ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా లేరు. ఒక 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేదు, ఏం లేదు అని చెప్పి కొత్త బాడీని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళే డిజాల్వ్ చేసి ఎలక్షన్ అని చెప్పి పెట్టిండ్రు. గవర్నమెంట్ ముందుకొచ్చి ఒక జీవో ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్లని, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆ నియమించిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ పెడితే ఎప్పుడు పెట్టాలి? ఎలక్షన్ ఒక ఆదివారం రోజు, ఒక హాలిడే రోజు పెట్టాలి. ఎవ్వరూ రాకుండా ఉండాలి అని చెప్పి ఈరోజు ఎంచుకొని వర్కింగ్ డే రోజు పెట్టడం జరిగింది. వర్కింగ్ డే రోజు పెట్టినా కానీ గవర్నమెంటే పెట్టమన్నది కాబట్టి గవర్నమెంట్కి వాళ్ళు ఇంటిమేట్ చేసిండ్రా, పలానా రోజు మేము పెడుతున్నాము, వచ్చే గెస్టెడ్ ఆఫీసర్లు అందరికీ కూడా పర్మిషన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వండి అని చెప్పి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్స్ 500 మంది కంటే ఎక్కువ లేరు. మేము ఇంజనీర్లమి 1500 మందిమి ఒక 4-5 రోజులలోనే మెంబర్షిప్ చేసినాము. మీ అందరం వస్తే టీజీఓలో వేరే వాళ్ళ ఇంజనీర్లు అందరూ వచ్చి దూరుతారని చెప్పి వాళ్ళు ప్రాసెస్ కరెక్ట్గా లేకుండా ఇంతవరకు ఓటర్ లిస్టు పెట్టలేదు, నామినేషన్ పత్రాలు ఇవ్వలేదు. ఒక రూమ్లో కూర్చొని ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది నామినేషన్లు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇది చాలా దురదృష్టకరం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఎలక్షన్ జరగలేదు. అసలు వాళ్ళు మమ్మల్ని అసలు ఎంట్రీ అవ్వనివ్వలేదు, నామినేషన్స్ ఏమి ఏనియలేదు. ఓకే, 7 పోస్టులు అయినప్పుడు, నామినేటెడ్ అయినప్పుడు, అది టెంపరీ అయినప్పుడు 2-3 నెలలకే కాబట్టి వాళ్ళే నామినేటెడ్ చేసుకుని మమ్మల్ని ఇంత దూరం రప్పించి చేసుకుని ఉండాల్సింది. ఎలక్షన్స్ అని నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఓన్లీ ఇది టెంపరీ బాడీ అయినప్పుడు మమ్మల్ని ఇంత దూరం పిలిచి ఎలక్షన్స్ అని ఇంత నోటిఫికేషన్ ఇచ్చి ఇంత హంగామా చేసి మా ఇంజనీర్స్